కూడా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. దిస్ ఈస్ బిలాంగ్స్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. సార్ నేను గౌరవనీయులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, డిస్ప్లే ఆఫ్ ఫోటో పిక్చర్స్. అండ్ రెండవది ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇయర్ ఆన్ ఇయర్ ఈరోజు రెవెన్యూకి సంబంధించిన గ్రోత్ రేట్ ఏ విధంగా తీసుకెళ్తున్నారు. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించి క్రషర్ కంపెనీకి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు విన్నాం అధ్యక్ష, ఒకసారి విన్నాము, ఎక్కడ మీరు చూపెడతా ఉన్నది కూడా మా అధికారులు విన్నారు, మంత్రి గారు కూడా విన్నారు. ఎవరు ఎంతటి వారైనా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ వారి ఉద్దేశం అంతా కూడా ఈరోజు వారి ఉద్దేశం, వారి ఆలోచన కేవలం ఈరోజు పార్టీ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడాలనే కార్యక్రమం తీసుకోకుండా ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వమన్నాడు అధ్యక్ష. వారి హయంలో అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, వారి ప్రభుత్వ హయంలో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 1 టన్ ఆఫ్ మరి క్రషర్కు సంబంధించి ఎంత అవసరం ఉంటుందో దాన్ని కూడా పరిశీలన చేయాలి అధ్యక్ష. ఈరోజు మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి రిఫార్మ్స్ చేపట్టి ఆ రిఫార్మ్ ద్వారా ఎక్కడ కూడా కరెంటు ఉపయోగం కానీ ఈరోజు వారు సీనరేజ్ లేకుంటే పెనాల్టీ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా కానీ వారేదో సత్పురుషులు అన్నట్టు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైనింగ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా సాఫీగా నడిచినట్టు ఇప్పుడు ఏదో నడవనట్టు అభూత కల్పన చేసే ప్రయత్నం చేస్తాను. నేను గౌరవనీయులు హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే 10 సంవత్సరాలు వారు మంత్రిగా కూడా చూశారు. ఈరోజు వ్యక్తిగతంగా కేవలం పార్టీ పరంగానే పోయే అంశం తీసుకోకుండా మేము ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు ప్రస్తావన చేశారు, దానిపైన మరొకసారి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా కూడా మరి ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం, ఆ పక్షాన్ని నిలబడతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. కానీ మీరు టార్గెటెడ్గా వ్యక్తిని కంపెనీని ఇక్కడ నడవద్దు, ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఒక కార్యాచరణ తీసుకోవడం సరికాదు. ఈరోజు ఇంకా కూడా మీకు మైనింగ్కి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి, చెప్పండి. ఇదో కేవలం దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. హాఫ్ అన్ అవర్ నుంచి ఒకటే ఇష్యూ, ఒకటే అంశం పైన ఈరోజు వారి దగ్గర సబ్జెక్ట్ అధికంగా ఉండొచ్చు, ఉండకూడా పోవచ్చు, కానీ ఇదే ప్రస్తావన చేయాలని వారు ఉద్దేశపూర్వకంగానే సభ్యులందరూ కూడా హరీష్ రావు గారి ద్వారా మరి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నట్టు అది సరికాదని చెప్తాను. ఖచ్చితంగా ఆ విధమైన ఆలోచన చేయడం సరికాదని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఇప్పుడు సార్ నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్లు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా సార్? అధ్యక్ష సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం, మీరు హరీష్ గారు మీరు మీ 35 మినిట్స్ అయింది మీరు మాట్లాడండి. కూర్చో రాజేశ్వర్ గారు, నేను వారితో మాట్లాడండి, మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. 35 మినిట్స్ మాట్లాడుతున్నాను. మీరు మైనింగ్ మీద 2 గంటలు మాట్లాడారు, సభ సమయాన్ని బట్టి మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడుతున్న ఒకటే సబ్జెక్టును పదే ఒకటి మాట్లాడకుండా మీరు మైనింగ్ మీద మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఆదాయాన్ని ఇట్లా పెంచాలని చెప్పండి. కానీ ఒకటే అదే మనం మీరు సబ్జెక్ట్లో పోండి దయచేసి ప్లీజ్.
నేను మాట్లాడుతున్నటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు. ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని తీయండి, అందరికీ తీయండి. ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద జరుగుతేనేమో జైలు పాలవుతారు. మరి మన రాష్ట్రంలో ముఖ్య నేతకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ టైంలో సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష. అక్కడ నెరలలో అప్పుడు చాలా శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్ని కూడా అయినాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఏంటి మినిస్టర్ గారు? అధ్యక్ష 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 సబ్జెక్ట్ అధ్యక్ష అధ్యక్ష వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక చిన్న మైనింగ్ దాంట్లో ఇబ్బంది అయింది. ఆ మైనింగ్ ఇబ్బంది అయింది కాబట్టి మేము కూడా టార్గెట్ చేసి దీన్ని మైనింగ్ సంబంధించిన విషయంలో ఒక పెద్ద కంపెనీ పేరు పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఏదో వస్తారనుకుంటే తప్ప అధ్యక్ష. ఒకసారి గత 10 సంవత్సరాలు చూస్తే అధ్యక్ష, ఒకవేళ ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నా అధ్యక్ష, మక్తల్ కానీ మా దేవరకథలు కానీ మా నియోజకవర్గాల ఉస్కా తెల్ల ఉస్కా హైదరాబాద్ డిమాండ్ అయితే అధ్యక్ష నమ్మాలి, రికార్డు తీసి చూడండి అధ్యక్ష. ఆఖరికి ఎంతవరకు అంటే డే అండ్ నైట్ కాదు అధ్యక్ష, ఉస్కా మీద మేము డే టైంలో స్కూల్ పిల్లలు పడి చచ్చిపోతున్నారు, స్కూల్ టైమ్స్ అన్న లారీలు ఆపండి అని హైవేలు ధర్నాలు చేసి లారీల మీద పొద్దుచ్చే విధంగా మైనింగ్ మాఫియా జరిగింది అధ్యక్ష. మాట్లాడేటోడు లేకుండే అధ్యక్ష, సిస్టమ్ చేస్తూ ఉండే అధ్యక్ష. నేను ఆన్ రికార్డు మాట్లాడుతున్నా అధ్యక్ష. స్కూల్ టైమ్స్ అయినా దయచేసి 8 నుంచి 10 మధ్యలో పిల్లలు స్కూల్స్కి పోతారు, ఆ పిల్లలు వాళ్ళ బస్సులు లారీల కింద పడి చచ్చిపోతారేమో అనేటువంటి సందర్భంలో రోడ్డెక్కి ధర్నాలు చేసి ఆపే పరిస్థితి వచ్చిండే అధ్యక్ష గతంలో. ఇప్పుడు అట్లా ఏం లేదు అధ్యక్ష. కావాలని ఇంటెన్షన్ గా అందరికి అర్థమవుతుంది ఏంటంటే కావాలని టార్గెట్ చేసి చేసే ప్రయత్నం సరైనది కాదు అధ్యక్ష. జైల్లో పెట్టే పరిస్థితులే వస్తే, ఒకవేళ ఒక కష్టం జైలు పెట్టే పరిస్థితి వస్తే జైలు సరిపడిన విధంగా నింపాల్సి వస్తుంది అధ్యక్ష. తెలంగాణ ఉన్న జైలు సరిపోవు అధ్యక్ష, అన్ని జైలు నింపడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అది గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. సార్ నేనేమన్నా సార్, ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యేకి ఒక న్యాయము, రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఒక న్యాయం ఉంటుందా? పటాన్ చెరువు ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని జైల్లో పెట్టారు, రాఘవ వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టారు? చట్టం అందరికీ సమానం ఉండాలి. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ సుందరీకరణ చేద్దాము, మూసీ కాలుష్యం జరగదు. సార్ వాట్ ఈస్ దిస్ సార్? లెట్ మీ కంప్లీట్ సార్. అరే 3 సార్లు వేసింది సార్. సార్ ఐఎమ్ నాట్ డీలింగ్ కైండ్లీ ప్లీజ్ సార్. మినిస్టర్ గారు, మైనింగ్ మినిస్టర్ గారు, అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఎంక్వైరీ చేపియాలి, యాక్షన్ తీసుకోవాలి ఇల్లీగల్ మైనింగ్ పైన. కరెక్టే, మంచి డిమాండు. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ మైనింగ్ నడిచిందో, శాండ్ ఇసుక దందా మన మైనింగ్లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. హరీశ్రావు గారు మాట్లాడండి, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. హరీశ్రావు గారు గౌరవ ఇప్పుడు సబ్జెక్ట్లో పోండి దయచేసి. నేను మైనింగ్ మంత్రి గారితో కోరేది, నేను ఆరోపణలు చేయట్లేదు సార్. మీ డిపార్ట్మెంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పు జరిగిందని షోకాజ్ నోటీస్ ఇచ్చింది, డిమాండ్ నోటీస్ ఇచ్చింది, క్రిమినల్ చర్యలు తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మీ డిపార్ట్మెంటే లేఖ రాసింది. మీ డిపార్ట్మెంట్ ఈ తప్పులను గుర్తించి సంవత్సరం అయింది. మేము ఆరోపణ చేయలేదు, మేం బయటకు తేలే. మీ డిపార్ట్మెంటే బయటకు తెచ్చి సంవత్సరం అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఒక మాట అన్నారు, చర్యలు తీసుకుందామా, ఎంక్వైరీ చేద్దామా అన్నారు. చారిటీ షుడ్ బిగిన్ విత్ యూ. ఎస్, ఇప్పుడు మీరు ఎన్ని ఎంక్వైరీలు వేస్తారో చేయండి. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు
We will take action against everybody. ఆయన మినిస్టర్ గారు వెళ్ళే మినిస్టర్ సార్ సార్ నేను గౌరవ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటున్నామంటే సార్ ఎక్కడ కూడా మంత్రి గారు స్పష్టతతో చెప్పారు. వారు అడిగినారు ఎంక్వైరీ చేయాలని. ఎక్కడ కూడా వెనకాడలే అధ్యక్ష, ఎక్కడ కూడా వెనకాడలే. మంత్రి గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు. వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావుని కోరుతాను, ప్లీజ్ విత్డ్రా ద నేమ్. వై యు హావ్ మెన్షన్డ్? నో, యూ హ్యావ్ టు విత్డ్రా సార్, యూ హ్యావ్ టు విత్డ్రా. యో సార్, నేమ్ ఏమిందుకు చెప్తా ఉన్నామంటే జస్ట్గా ఈ విధంగా మంత్రి గారి పైన లేకుంటే వారికి సంబంధించి అని అనుకుంటున్నారు, తప్పులు జరిగినాయి అని అనుకుంటా ఉన్నారు సందర్భంలో వారు అప్పటి నుంచి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసిరు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి దాంట్లో? పేరుందా దాంట్లో? మంత్రి గారి పేరు ఉందండి దాంట్లో? ఎటో మాట్లాడతారండి అది? అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు అడిగినరు ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేయించే కార్యక్రమం, చర్యలు తీసుకుంటామని కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇది? మీరు అవార్డు సబ్జెక్ట్ మాట్లాడండి, మీకు సార్ ఇప్పుడు చెప్తా డోంట్ వరీ సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ నది కాలుష్యం జరగద్దు, మూసీలో ప్రజలు బాగుండాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మూసీలో కారకులైనటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే మూసీ నదిలో ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తున్నాం, వాళ్ళను పక్కకు షిఫ్ట్ చేసి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నాం. మరి అరే ఇప్పుడు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్ గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్ కి ఒక న్యాయం ఉంటుందా? ఒకటి. రెండోది అధ్యక్ష, మీరు ఒక మాట అన్నారు, మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్ గా క్రషర్ నడుస్తూ ఉంది, ఈ క్రషర్ కు ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా. ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసుగట్టి ఎట్లా కట్టయ్యాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. We strongly condemn the remarks
మేము ఈరోజు ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని ఒక వార్తాపత్రికల్లో వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకు సార్, ఎందుకు రాజీనామా చేస్తారు? ఎందుకు ఉండొద్దని సార్? మేము ఈరోజు మంత్రిగా నిలబడి స్పష్టంగా జవాబుదారితనంతో చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? ఎవరైనా అక్రమంగా చేస్తే వారి పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం వారు చూపెట్టారు. డిపార్ట్మెంట్ అయితే చూపెట్టారు. చర్యలు తీసుకో వరకు ఆగకుండా దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడే చేస్తావా లేదా, రేపు చేస్తావా లేదా, ఈ క్షణమే చేస్తావా లేదా అని ఏ విధంగా అడుగుతారు అధ్యక్ష? ఈరోజు ఏ ఆరోపణలు చేస్తా ఉన్నారో సరి అయిన బేస్ లేదు అధ్యక్ష. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మీరు రికార్డ్ నుంచి తొలగించాల్సిందే. ఈరోజు హరీష్ రావు గారు పదే పదే ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని ఒకటే అంశాన్ని పట్టుకొని దాదాపు 50 నిమిషాలు అయింది అధ్యక్ష. దాదాపు 50 నిమిషాలు అయింది. ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, వారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. లేని పక్షంలో మీరు కూడా రికార్డ్స్ తొలగించాలి. రికార్డ్స్లో వారు రెండవది ఈరోజు వ్యక్తిగతంగా సార్, ఈరోజు ఏం సార్ ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగత నేను రూల్స్ పరంగా కూడా చెప్తాను అధ్యక్ష. వ్యక్తిగతంగా రూల్స్ ప్రకారం ఇఫ్ హీ హాస్ టు మెన్షన్, హీ హాస్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరిగా సార్, మేము ఖండిస్తా ఉన్నాం. అధ్యక్ష, గౌరవ హరీష్ రావు గారు ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాల మీద రాఘవ కన్స్ట్రక్షన్ మీద జరుగుతున్నటువంటి అంశాల లోపల వారు లేవనెత్తింది అధ్యక్ష. కరీంనగర్ జిల్లాలో అధ్యక్ష నేరెళ్ల గ్రామం ఉన్నది అధ్యక్ష. సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ ప్రతినిధిస్తారు అధ్యక్ష. దళితులను అధ్యక్ష, దళిత వర్గానికి చెందిన వాళ్ళు, దళిత వర్గం 1000 లారీలు పోతుంటే అధ్యక్ష, 1000 లారీలు పోతుంటే ఒక దళిత కుటుంబం చిన్న పిల్ల లారీ కింద పడి చనిపోతే ఆ చనిపోయిన లారీలకు అడ్డం ధర్నా చేస్తే అధ్యక్ష, ఆ నేరేళ్ల గ్రామానికి సంబంధించిన సుమారు మొత్తం యువకులను తీసుకుపోయి ఒక సుమారు వారం రోజులు మేము పోతే నేను పొన్న ప్రభాకర్ అన్న బట్టి విక్రమార్కాన్ని మేము పోతే అధ్యక్ష వాళ్ళు ఏమన్నా తెలుసా అధ్యక్ష? ఒక మాట మాట్లాడింది అధ్యక్ష, ఒక మాట మాట్లాడింది వాళ్ళ హయాంలో. అన్న దండం పెడతా, విషయం ఉంటే ఇచ్చిపో అన్న, ఈ దెబ్బలకు తాళలేకపోతున్నాం, మేము చచ్చిపోయేటట్టున్నామని చెప్పి దళితులమై ఈ విధంగా కొట్టిందంటే అధ్యక్ష ఇప్పటి వరకు వారిని చర్య తీసుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలకి వాళ్ళు రాష్ట్రం అధికారంలో 10 సంవత్సరాలు రాజ్యమే నీళ్ళు వాళ్ళు మా దగ్గరికి వస్తాయి అధ్యక్ష. నేను ఎంక్వైరీ చేసిన అధ్యక్ష వెల్ఫేర్ మినిస్టర్ గా. వాళ్ళు మైనింగ్ సంబంధించిన విషయంలో పట్ట, ఇసుక విషయంలో పట్ట అధ్యక్ష 10 సంవత్సరాలు. మా కరీంనగర్ జిల్లాలో గ్రానైట్స్ ఉన్నాయి, మా మాజీ మంత్రి మా కమలాకరానికి గ్రానైట్ ఉన్నది, మా ఎంక్వైరీ జరిపించేవారు. బాబుపేట గ్రానైట్లు ఎంక్వైరీ జరిపించేవారు. ఇది కూడా ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఎంక్వైరీ జరిపిస్తారు. తప్పు ఎవరుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ మాట్లాడితే అవకాశం దొరికిందని చెప్పి ఏది పడుతుందో మాట్లాడలేదు అధ్యక్ష. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధ్యక్ష మేము మాట్లాడలేము అధ్యక్ష. వారంటే గౌరవం మా అందరికీ. హరీష్ రావు గారు ట్విట్టర్ చేయొచ్చు ఏదైనా విషయం ఉంటే, సో అవతల వచ్చి ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? వారు వ్యక్తిగతంగా పేరు తీసుకొని, మంత్రి పేరు తీసుకొని అధ్యక్ష ఏదేమైనా కూడా అధ్యక్ష 10 సంవత్సరాలకెళ్ళి మైనింగ్ ఇసుకపై జరిగినటువంటి అరాచకాలు కానీ, మైనింగ్ పై జరిగే అరాచకాలు, కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నట్టు గ్రానైట్ సంబంధించిన అన్ని గ్రానైట్ల మీద 10 సంవత్సరాలు ఎంక్వైరీ చేద్దాం. ఆ ఎంక్వైరీ సభంగా పెడదాం, ఇవి కూడా సభంగా పెడదాం అధ్యక్ష. ఏదున్న వాస్తవాలు ఏదున్నదో దాని ఇంకెవరున్నారో ఆ ఉన్న అందరి మీద ఆ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా ముందు పోవాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. సార్ మీకే నెక్స్ట్ మినిస్టర్ గారు అయిపోయినా మీకే సార్ టీఆర్ మినిస్టర్ సీతక్క. అధ్యక్ష, మా మైనింగ్ శాఖ మాత్రులు చాలా జాగ్రత్తగా మంచిగా వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ ఏవి అన్నిటి మీద ఎంక్వైరీకి సిద్ధం అని కూడా వారు చెప్పడం జరిగింది. క్లారిఫికేషన్ ఇస్తూనే చెప్పడం జరిగింది. అయినాక కూడా మా సహచార మంత్రుల యొక్క పేరు తీసుకొని అలిగేషన్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళకి పర్సనల్గా ఏదో ఉద్దేశంతో కావాలని పదే పదే
పొంగులేటి గారి పేరు తీయడం అనేది కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష, అది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా 2014లో మనం తెలంగాణ సాధించిన తర్వాత కొత్త సాంప్రదాయాలు, కొత్త వ్యవస్థ, కొత్త పాలన. అప్పటి నుంచి తెలంగాణలో ఎన్ని గుట్టలు, ఎన్ని పుట్టలు, ఎన్ని వాగులు, వంకలు, ఏం జరిగింది అనేది ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేసి సభ ముందు పెడితే చాలా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రత్యేకంగా ఏదో దృష్టి పెట్టి కుటుంబంలోనో లేదా కుటుంబ సభ్యులు ఏదైనా చేసుకున్నప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఆ హోమో ఈ హోమో ఏ హోమో నాకు తెలియదు, వాళ్ళతోటి ఉన్నోళ్ళే ఇందాక చెప్తా ఉన్నారు. 40 క్రషర్లు విలాయంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల పర్మిషన్లు ఇచ్చిర్రు అధ్యక్ష. ఎందుకు మీరు ఎందుకు నడవనిచ్చిర్రు? మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉండద్దు, మంచి జీవన విధానం ఉండాలనే మూసి కానీ ఏదైనా తప్పులు జరుగుతాం మీరు లీగల్ గా కానీ ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఒక దిక్కు చర్చ జరుగుతూనే ఉంది. మా మంత్రి గారు చర్చకు సిద్ధమన్నారు, రిపోర్ట్ అంతా తీసుకొస్తామన్నారు, సభ ముందు విచారణ చేపట్టి ముందు పెడతాం రిపోర్ట్ అన్నాక కూడా ఎందుకు అంత ఆవేశంగా ఒక పర్సన్, ఒక మా సహచర మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? ఇది కరెక్ట్ కాదు. హరీష్ అన్న గారు, మీరు కూడా మీ సభ్యుల మీద, మీ మంత్రులుగా ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటన్నా అట్లా సభ ముందు పెట్టి ఉంచి మీరు విచారణ చేసి ఉంటే మీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈరోజు జరిగేది. కానీ ఇక్కడ టార్గెట్ ఏదో ఉద్దేశం ఉందని మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో అది అడ్వైజ్ చేయండి. ఎక్కడెక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకుంటాం. దానికి మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. హరీష్ అన్న గారి ఉద్దేశం ఏంటో ముందు బయట పెడితే బాగుంటుంది అధ్యక్ష. హరీశ్రావు గారు మేకే ఇస్తాను. మీరు ఒక్క నిమిషం, 1 అవర్ అయింది, మీరు టైం అంతా ఇది అవుతుంది. మీరు ఒక్క నిమిషం, మంత్రి గారి పేరును ఆరోపణలు చేశారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని ముందుకెళ్ళండి, సబ్జెక్టు మాట్లాడండి. వారు వ్యక్తిగతంగా వారి పేరును తీసుకొచ్చేందుకు విత్డ్రా చేసుకోండి దయచేసి. హరీశ్రావు గారు. గౌరవ సీతక్క గారు అంటే నాకు చాలా గౌరవం అక్క అధ్యక్ష. ఎందుకంటే వారు చాలా కష్టపడి ఉద్యమాల్లో నుంచి ఒక్కొక్క మెట్టెగుతూ పైకి వచ్చినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎంతో ఒక సోదరిమణిగా నేను గౌరవిస్తాను అధ్యక్ష. అయితే మా సీతక్క గారు నా ఉద్దేశం ఏందో చెప్పండి అని అడిగే ప్రయత్నం చేసినారు. ఇంకో మాట, సీతక్క గారు గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే అది ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే దయచేసి మీరు ఇలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సిట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు, జరపండి. ఎలాగూ ప్రభుత్వం మీది, అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు చేయండి, దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే గతంలో ఈ హౌస్లో సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుశా మీరు కూడా ఉంటుంటారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా మంది సీనియర్ సభ్యులు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్ లో జరిగే కుంభకోణాలను లేవనెత్తితే అప్పటి రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం చాలా ఒక పెద్దరికంతో ఒక హౌస్ కమిటీ వేయడానికి ముందుకొచ్చినారు. ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్ గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది, మీకు ఈ స్కామ్తో ఏ రకమైన తప్పు లేనప్పుడు మీరు కూడా ముందుకొచ్చి ఓపెన్ గా ఒక హౌస్ కమిటీ శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ కమ్ ఫార్వర్డ్, వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? మీరు తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, నేనేమంటున్నా అంటే వ్యక్తిగత సార్, మంత్రి గారు ఆగండి సార్, దయ సార్, ఎన్నిసార్లు ఎందుకు లేస్తున్నావు సార్ నువ్వు? చెప్పండి హరీశ్రావు గారు. హరీశ్రావు గారు మాట్లాడు సార్. స్పీకర్ సార్, నేనేమంటున్నా, మీరేదో పర్సనల్ గా హరీష్ రావు గారికి ఉద్దేశం, నాకు ఐ హావ్ నథింగ్ పర్సనల్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్ మై గుడ్ ఫ్రెండ్, మేము కలిసే పనిచేసినాం. వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ద్వేషం లేదు.
బట్ ఒక ప్రతిపక్షంగా డెఫినెట్ గా ప్రభుత్వం మీద తప్పులు జరిగినప్పుడు మేము బయటకు తేవడం మా బాధ్యత, మా విధి, మా కర్తవ్యం. అది ఐఎమ్ డూయింగ్ మై రెస్పాన్సిబుల్ డ్యూటీ. సో నేనేమంటున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ క్రొనాలజికల్ ఆర్డర్గా నేను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా నేను చెప్తున్నది లేదు. మే 21, 2025 డైరెక్టర్ మైన్స్ ఈ రాష్ట్రంలో క్రషర్ ను ఇన్స్పెక్ట్ చేయమన్న మాట నిజమా కాదా? మే 22, 2000 మైనింగ్ మినిస్టర్ గారు, మైనింగ్ మినిస్టర్. అధ్యక్ష, ఈ డిస్కషన్ ఎట్లనే కొనసాగుతుంది. మేము ఆల్రెడీ చెప్పినాము, వన్ కంపెనీ కోసము వారు హౌస్ కమిటీ అని అడగడం సరి కాదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు, అరే మా డిపార్ట్మెంట్ యాక్చువల్లీ మీరు హౌస్ కమిటీ అప్పుడు నెరెళ్ళ శాండ్ మాఫియా ఏదైతే చేశారో అప్పుడే ఏనుండే, అప్పుడు ఎందుకు వేయలేదు హౌస్ కమిటీ? ఇప్పుడే మళ్ళీ ఒకసారి మా డిపార్ట్మెంట్ తరఫున సరైన ఎంక్వైరీ చేసి కరెక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. సో వీరు ఏదైతే అడుగుతున్నారో దానికి ఒక్క కంపెనీ కోసం వారు ఏదైతే పర్సనలీగా అట్రాక్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము ఒప్పుకోము. సార్ నేను ఒక్క నిమిషం సార్, అగైన్ ఐఎమ్ అపీలింగ్. ఎందుకంటే అపీలింగ్ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, సర్టన్ టైమ్స్ వాళ్ళకు అపోహలు ఉంటుంది, వారికి వచ్చే ఇన్పుట్ ఒక విధంగా ఉంటుంది. ఈరోజు స్పష్టంగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు చెప్పారు, ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకుంటామని అంత స్పష్టంగా చెప్పినప్పటికీ వారే వెనుకపోతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు ఇప్పటి వరకు కూడా, గత 10 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ తప్పు జరిగితే దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పినప్పటికీ వారు అదే విధమైన ప్రయత్నం ఈరోజు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిపై తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గౌరవ మంత్రి గారు వారు చెప్పిన సంబంధిత కంపెనీలో నీదర్ ఏ డైరెక్టర్ నార్ ఏ చైర్మన్, వారికి ఆ కంపెనీకి సంబంధించిన అంశం విషయంలో వారికి సంబంధం లేదు. కావాలని ఆరోపణలు చేసి ఆ కంపెనీతో సంబంధం ఉంది. సార్ కుటుంబ పరంగా, సార్ వారికి పరంగా చాలా మందికి కూడా కుటుంబం పరంగా కూడా ఈరోజు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నా కానీ వారికి సంబంధించిన సంబంధికులకు బిజినెస్ ఉంటాయి. తప్ప అధ్యక్ష? బిజినెస్ ఉండటం తప్పు కాదు. ఏదైనా తప్పు చేస్తే మీరు చేసిన ప్రస్తావన తీసుకొని ఎంక్వైరీ చేస్తాం. కావాలని ఈ విధంగా చేయటం తప్పు. నేను మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను, తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే అధ్యక్ష, విత్డ్రా చేసుకోవాల్సిందే. తప్పుడు ఆరోపణలు చేసినందుకు తప్పకుండా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలకు ఆరోపణ మీద విత్డ్రా చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, ఇప్పటికే చాలా సమయం అయింది, మీ సమయం ఇస్తా ఉన్నా మీరు ఒకటే సబ్జెక్ట్ మీద పోతారు. మీరు వారి పేరు ప్రస్తావించడానికి ఒక కంపెనీలో వారి పేరు లేదు, మీరు ఓటర్స్ విత్డ్రా చేసుకొని మీరు సబ్జెక్ట్ కానించారు. సార్ గౌరవ ఎలియా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు నేను తప్పుడు ఆరోపణలు చేసినా అంటున్నారు. ఒకవేళ నా ఆరోపణలు తప్పైతే నన్ను ఉరిశిక్ష వేయండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను అంటున్నది ఒకటే సార్. సార్ సార్ లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్ సార్. సార్ విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ కంపెనీతో ఏ విధమైన సంబంధం లేదు. వారు వ్యక్తిగతంగా డైరెక్టర్ కాదు, వారు వ్యక్తిగతంగా చైర్మన్ కూడా కాదు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం సార్, ఏ విధంగా వ్యక్తిగతంగా వారి పేరు తీసుకునే అవకాశం లేదు. సార్ మీకు కూడా తెలుసు, నేను పదే దీని గురించి చదవనక్కర్లేదు అధ్యక్ష. సార్ మీ పర్మిషన్ లేకుండా వ్యక్తిగతంగా ఎవరి పేరు తీసుకునే అవకాశం లేదు. అది అధికారం లేదు వారికి. అయినా కానీ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వారికి వచ్చిన ఇన్పుట్ కానీ వారికి ఇచ్చిన మరి ఎవరైనా ఇస్తే దాని పరంగా తప్పులు జరుగుతుండొచ్చు. విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం. విత్డ్రా చేసుకొని సభను నడిపించే కార్యక్రమం చేయాలి. అంటే అన్లెస్ హీ విత్డ్రాస్. సార్ మేము చెప్తా ఉన్నాం చాలు. ఈ రోజు విత్డ్రా చేసుకోవాల్సిందే సార్ అధ్యక్ష, విత్డ్రా ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సిందే సార్.
హరీష్ రావు గారు, మీరు ఆ ఓటు శ్రీనివారెడ్డి గారి పేరు, మీరు మంత్రి గారి పేరును ఆరోపణ చేసి ఓటు విత్డ్రా చేసుకొని కొనసాగించాం. ముందు విత్డ్రా సార్ ఇప్పుడు గౌరవ ఎలియా మినిస్టర్ గారు ఏమన్నారంటే మంత్రి గారి కుటుంబ సభ్యులు బిజినెస్ చేస్తే తప్ప అన్నారు. తప్పు లేదు, ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, మంత్రి గారు కుటుంబ సభ్యులు చేయొచ్చు, నా కుటుంబ సభ్యులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఏంటిది అంటే మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. సార్ మీరు హౌస్ కమిటీకి ముందుకు రండి సార్. మీరు హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? కమాన్ ప్లీజ్ ఫార్మ్ ద హౌస్ కమిటీ. నిజాలు శాసన సభ్యులుగా మనమే తేల్చుదాము. ప్రభుత్వం తప్పు. సార్ 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 అధ్యక్ష 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 ఒకవేళ ఒక పర్మిషన్ లేకుండా క్రషర్ నడపడం దానికి హౌస్ కమిటీ వేయాలని మా కోరుతున్న మా సోదరుడు హరీష్ రావు. గతంలో మైనింగ్ మాఫియా తొక్కి చంపింది అధ్యక్ష, ఎంతమంది ప్రాణాలను తీసుకున్న అధ్యక్ష. నా నియోజకవర్గం అధ్యక్ష అధ్యక్ష నా నియోజకవర్గంలో అధ్యక్ష నా నియోజకవర్గంలో లారీలు ఆపితే స్కూల్ పిల్లలు పోతున్నారు. లారీలు ఆపండి స్కూల్ టైంలో అంటే పెద్ద ఆఫీస్ కి ఫోన్ వచ్చిందని చెప్పేసి ఆపలే అధ్యక్ష. తీసి పక్క పేజు ఆ రోజు ఎక్కడ పోయింది అధ్యక్ష మైనింగ్ కమిటీ? అధ్యక్ష ఆ రోజు ఎక్కడ పోయింది మైనింగ్ కమిటీ? మైనింగ్ కమిటీ వేసేది ఎందుకే అధ్యక్ష? అప్పుడు వేసేది ఉండే కదా, చంపినప్పుడు వేసేది ఉండే కదా, తొక్కినప్పుడు వేసేది ఉండే కదా, ప్రాణాలు తీసినప్పుడు వేసేది కదా. రాత్రి నిర్దేశం అధ్యక్ష ఇక్కడ పర్మిషన్ కోసం హౌసింగ్ పడేసి డైవర్ట్ చేసిన అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్ కి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? రాఘవ కన్స్ట్రక్షన్ కి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? ఏం సంబంధం ఉందంటే అధ్యక్ష ఏ విధంగా ఆరోపిస్తారు అధ్యక్ష? ఆయనకు కంపెనీతో సంబంధం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా హౌసింగ్ కంపెనీ వేయాల్సిన అవసరం లేదు. వేసేటప్పుడు ప్రాణాలు బయట వేసి ఉండేది అధ్యక్ష. అధ్యక్ష వారు పదే పదే అక్కస్తులు మాట్లాడుతున్న మాటలే తప్ప అందులో ప్రజా ప్రయోజనం లేవు అధ్యక్ష. వారు కేవలం అక్కసుతో మాట్లాడుతున్న మాటలుగానే భావిస్తున్నాం. వెంటనే వారు మంత్రి గారి పేరు తీసుకొని, అంతకంటే ముందు మంత్రి గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తామని చెప్పిన తర్వాత కూడా మంత్రి గారి పేరు తీసిన సందర్భాన్ని మేము తప్పడుతాము. వెంటనే వారి మాటలను విత్డ్రా చేసుకోవాలని చెప్పి మీకు జవాబు చెప్పాలని కోరుతున్నాం అధ్యక్ష. వారికి మీరు మైక్ ఇచ్చిన కొద్దీ పదే 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 అక్కస్తో మాట్లాడుతున్న మాట తప్ప మొదలు కాదు. విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ మంత్రి గారి పైన మాట్లాడిన మాటలు, వ్యక్తిగతంగా తీసుకున్న మాటలను వారు విత్డ్రా చేసుకున్న తర్వాత వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతిసారి రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష నాకు అవకాశం ఇస్తే ఆ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసము, ధ్వంసము, అవినీతి, అక్రమాలు మైనింగ్ లో 35,000 కోట్లు ఆ రోజు పత్రికలు వారు చూపించినట్టు మీకు పత్రికలు చూపిస్తాం. 35,000 కోట్లు అవినీతి అక్రమాలు జరిగినాయి. ఈ రోజు వారి అనుచరులకు 1000 ఎకరాల భూములు మైనింగ్ కోసం లీజుకి ఇచ్చిన అధ్యక్ష. అలా చెప్పుకుంటూ అనేక ఉన్నాయి. వేరు మంత్రి గారి పేరు తప్పనిసరిగా వారు విత్డ్రా చేసుకోవాలి, లేదంటే మేము హౌస్ ను వారు ఏదైతే బదిలీ చేసే ప్రయత్నం చేస్తుంది పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాం అధ్యక్ష. వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మంత్రి గారి పైన వేసినట్టు వాక్యాలు చెప్పి సందేశం అధ్యక్ష. మీరు వారికి మైక్ ఇస్తే పద్ధతి ఇవ్వండి, అదిగో వాక్యాలు విత్డ్రా చేసుకున్న తర్వాతనే. అదే స్పీకర్ గారు అడుగుతున్నాం, అదే మేము స్పీకర్ గారు అడుగుతున్నాం. స్పీకర్ గారు పదే పదే ఇంతకుముందు 1:05 నిమిషాలు అవుతుంది ఒకే అంశం మీద మాట్లాడుతున్నారు. వారు డిమాండ్స్ మీద మాట్లాడమని మీరు అంటున్నారు. వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు ధోరణిలో అక్కస్తో మాట్లాడుతున్నది వారి మాటలు. దయచేసి అధ్యక్ష మీరు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని వారి మాటలు విత్డ్రా చేయించాల్సిందే కోరుతా ఉన్నాం. దయచేసి కూర్చోండి అందరు ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూడా మీ సీట్లలో కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు, మీకు ఆ కంపెనీకి సంబంధించినటువంటి విషయాల పట్ల ఏమైనా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి సభ దయచేసి వినండి. మీరు సంబంధం లేనటువంటి వ్యక్తి పైన, అది గౌరవ మంత్రి గారి పైన ఆరోపణ చేసిగా ముందు విత్డ్రా చేసుకోండి.
తర్వాత మీ సబ్జెక్టులు పోలేదు దయచేసి మీరు వారి మీద వ్యక్తిగతమైన వారి పేరు తీసుకుని ఆరోపణ చేసింది కాబట్టి ఆ వర్డ్స్ని మీరు విత్డ్రా చేసుకోండి. మిగతా తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. మిగతా మీకు ఎన్నిసార్లు ఇచ్చినా మీరు పదే పదే మాట్లాడుతారు. దయచేసి మీరు వారి పేరును ప్రస్తావించడానికి చెప్తారు. మీరు ఇన్ని ఆరోపణలు చేసిన దాని మీద పట్టిన వారి పేరును ప్రస్తావించారు కాబట్టి మీరు వారి పేరును విత్డ్రా చేసుకొని తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. ఏం పర్లేదు, మీరు విత్డ్రా చేసుకొని వెళ్ళండి సబ్జెక్టులకు. ఒక్క నిమిషం. స్పీకర్ సార్ అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు ఏదైతే అలిగేషన్ చేసినారో రాఘవ కన్స్ట్రక్షన్ పైన మా డిపార్ట్మెంట్లో నిజంగా వారు నోటీస్ ఇచ్చినట్టు కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు వారు ఆల్రెడీ 1 మినిట్ అరే క్యా అరే సిరిసిల్లాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయారు, మహబూబ్ నగర్లో శాండ్ మాఫియాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయారు. అప్పుడు మాట్లాడలే హౌస్ కమిటీ గురించి మాట్లాడకండి ఎక్కువ. తర్వాత ఆల్రెడీ రాఘవ కన్స్ట్రక్షన్స్ వారు 8th డిసెంబర్ వరకు పర్మిట్ ఫీ ఆఫ్ 1,22,25,446 రూపీస్ వారు ఆల్రెడీ పే చేసినారు. సినరేజ్ ఫ్రీ ఏమో 1,52,97,825 రూపాయలు ఆల్రెడీ కట్టినారు. సో ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చూసుకునే బాధ్యత డెఫినెట్లీ చేస్తున్నాము. ఏదైతే పర్మిషన్లో అవసరమో అన్ని పర్మిషన్లు కూడా ఎక్కువ మట్టుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ కోసం అందరూ కూడా టైం తీసుకుంటారు. దాని ప్రకారంగానే రాఘవ కన్స్ట్రక్షన్ కూడా పనిచేస్తుంది. హరీష్ రావు గారు మీరు కూర్చోండి. మీరు ఆ వర్డ్స్ ముందు మంత్రి గారి పేరును ప్రస్తావించిన ఓటు విత్డ్రా చేసుకుని మీరు సబ్జెక్ట్ మిగతా విషయాలు తర్వాత మాట. మీరు ఆ వర్డ్స్ వారి పేరును ప్రస్తావించి విత్డ్రా. ఇప్పుడు గౌరవ మైనింగ్ మినిస్టర్ గారు పెద్దలు వివేక్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. ఒకటి లెట్ మీ ఆన్సర్ అవర్ మీకు తర్వాత ఇస్తారు. వివేక్ గారు ఈ క్రషర్ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు ఏమి కూడా అవసరం లేదు. క్రషర్ పెట్టడానికి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వాలి, రాష్ట్ర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. మీరు ఏదైతే గౌరవ మంత్రి గారి పేరు ప్రస్తావించడం అవన్నీ కూడా ఆరోపణలు చేసిన వాటన్నిటిని కూడా రికార్డు నుంచి తొలగిస్తున్నాం. దాని తర్వాత డాక్టర్ పాల్వాయి హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. పాల్వాయి హరీష్ రావు. నా పేరు వచ్చింది, మీరు మాట్లాడండి. ఫిజికల్ మరి చెప్పండి. మీరు స్పీకర్ గారు పోయి మాట్లాడండి. హరీష్ రావు గారు మాట్లాడండి. పాల్వాయి హరీష్ రావు గారు మాట్లాడండి. పాల్వాయి హరీష్ రావు గారు మాట్లాడండి. మైక్ రాలేదు సార్. వచ్చండి. ఇవాళ ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్ పద్దు మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఇవాళ గతంలో మనం తెలంగాణ ఉద్యమం సమయంలో అనుకునే వాళ్ళం ఎవరి పాలయ్యిందో తెలంగాణ అని. అయితే అప్పుల పాలైంది తెలంగాణ అన్నట్టు తయారైంది. ఇవాళ పబ్లిక్ డెట్ టు జిఎస్డిపి రేషియో వచ్చి 29% అధ్యక్ష. 23-24 సంవత్సరంలో 27% ఉన్న రేషియో ఇవాళ
9% వచ్చింది. వడ్డీలకు ఇవాళ 21,300 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన పరిస్థితి. పూర్తిగా ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ అధ్యక్ష. నెట్ రిసీట్స్ ఫర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 2024-25 2,21,000 కోట్లయితే యాక్చువల్స్కి వచ్చేసి 1,67,800 కోట్లు మాత్రమే. అంటే నెట్ రిసీట్స్ నికరంగా 25% తగ్గినాయి అధ్యక్ష. నెట్ ఎక్స్పెండిచర్ బిఈ వచ్చేసి 2,74,000 కోట్లయితే యాక్చువల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,18,000 కోట్లు మాత్రమే. అంటే నికరంగా 20% నెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది. ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం పెట్టిన బడ్జెట్ మాత్రమే, ప్రెజెంటేషన్ కోసం తప్పించి వాస్తవాలకు అద్దం పడతలేదు ఈ బడ్జెట్. రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో ఊరుకుపోయింది, అప్పుల మీద ఆధారపడ్డది, ఆదాయం మీద కాదు అనేది మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఈజ్ లివింగ్ పేచెక్ టు పేచెక్ అధ్యక్ష. పేచెక్ టు పేచెక్ అంటే ఒక ఉద్యోగికి వచ్చే జీతం ఎంత ఉంటుందో ఆయన ఖర్చు కూడా అంతే ఉంటే దాన్ని పేచెక్ టు పేచెక్ మెయింటెనెన్స్ అని అంటారు. మంత్లీ ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి 20,000 కోట్లు తనకి ఇవ్వన్నా, కానీ తను 20,000 కోట్లు. మీరు మాట్లాడతారా శంకరన్న? మీరు మాట్లాడుతూ మైక్ పోయింది. ఇవాళ మంత్లీ ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి ఇన్కమ్ 20,100 కోట్లు అధ్యక్ష. స్పెండింగ్ వచ్చేసి 19,600 కోట్ల రూపాయలు. అంటే ఆడికి బతుకుతాం మనం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్జ్యూమ్స్ 97% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ అధ్యక్ష. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే రాష్ట్రం కుదేలవడమే ఖాయం. కాబట్టి ఈ డెట్ ఇంజన్ మీద నడుస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి ముందు మీ సీట్లలో. వారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చాను, వారికి చాలాసార్లు అవకాశం ఇచ్చాను నేను. మీరు కూర్చోండి, మేము ఈ సీట్లలో కూర్చోండి దయచేసి. ముందు మీరు మీ సీట్లలో కూర్చోండి. ఇప్పుడు దయచేసి మీ సీట్లలో కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి. వారికి హరీశ్రావు గారికి నేను చాలాసార్లు అవకాశం ఇచ్చాను, వారు చేసినటువంటి చాలాసార్లు అవకాశం. పాలు హరీశ్రావు మాట్లాడండి. డెట్ ఇంజన్ మీద ఈ రాష్ట్రం నడుస్తుంది అధ్యక్ష. పూర్తిగా ఓపెన్ మార్కెట్ లోన్స్ మీద ఆధారపడడం. నెల 7,000 కోట్ల అప్పు తీసుకుంటే తప్పించి స్టేట్ మెషినరీ నడిపే పరిస్థితి లేదు. 88% ఆఫ్ ఆల్ 88% ఆఫ్ ఆల్ క్యాపిటల్ రిసీట్స్ కమ్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ లోన్స్. దీని వలన తీవ్రమైన ఎఫ్ఆర్బిఎం ప్రెషర్ ఉన్నది అధ్యక్ష. మంత్లీ బడ్జెట్ గ్యాప్, మంత్లీ షార్ట్ ఫాల్ ఎంత ఉన్నదంటే 5,000 కోట్ల రూపాయలు మంత్లీ షార్ట్ ఫాల్. అంటే మనం ప్రతి నెల 5,000 కోట్ల రూపాయలు మనకు షార్ట్ ఫాల్ ఉంది బడ్జెట్లో. విజిబుల్ పబ్లిక్ డెట్ 5,62,000 కోట్లు అయితే అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే అధ్యక్ష. కింద కనిపించని డెట్ వచ్చేసి 3 కోట్లకు పైనే. స్పెషల్ పర్పస్ వెహికల్స్ లోన్స్, ఎస్పీవీ లోన్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ ఈజ్ 86,300 crores అయితే ఎస్పీవీ లోన్స్
serviced by SPVs themselves ప్లీజ్ is కూర్చోండి మీ సీట్లలో కూర్చోండి. 1,55,500 crores అధ్యక్ష. కూర్చోండి. కంబైన్డ్ పబ్లిక్ డెట్ వచ్చేసి 8,60,000 కోట్లు ఉంది అధ్యక్ష. దీనివల్ల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎలా సాధ్యమవుతుంది అనేది మీరు ఒకసారి అడగాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. 6 గ్యారెంటీలకు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను అధ్యక్ష. పాయల్ శంకర్ గారు అధ్యక్ష, కొత్త సభ్యుడు మాట్లాడేటప్పుడు హౌస్ ఆర్డర్లో లేకుండా మీరు మాకు అవకాశం ఇచ్చి మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతాం? ఇప్పుడు ఒకటి ఖచ్చితంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల మీద ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రావాలా అధ్యక్ష. గతంలో కూడా ఇదే రాష్ట్రంలో ఈ రోజు జరిగినాయి, గతంలో జరిగినాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ లో క్రషర్లకు ఎట్లా లక్షల టన్నులు ఈ రోజు ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఖజానా నోటి మీద దాని మీద ప్రభుత్వం చెప్పాలి. ఇన్ని అక్రమాలు జరిగినా ఈ అక్రమాల మీద ప్రభుత్వం ఇట్నుంచి వీళ్ళు ఆరోపణ చేస్తారు, అట్నుంచి వాళ్ళు ఆరోపణ చేస్తారు. కానీ జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి గట్టిగా. ఈ విషయాలు 10 ఏళ్ళు జరిగినాయి కదా గతంలో కూడా. మీరు అందుకే అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టి మాకు అవకాశం ఇవ్వాలా. మేము మాట్లాడుతున్న విషయాలు ప్రజలకే తెలిసే పరిస్థితి లేకుండా వాళ్ళ వీళ్ళ కొట్లాడకపోతే ముందు సభని మీరు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. పాల్వాయర్ గారు దయచేసి కూర్చోండి. మేము మీ సీట్లో కూర్చోండి. హరిశివ గారు మీ సీట్లలో కూర్చోండి. మీ సభ్యులను కూర్చోండి. స్పీకర్ గారు, స్పీకర్ గారు కొంచెం హౌస్ ఆర్డర్ లో పెడితే మేము మాట్లాడతాం. మేము మాట్లాడేది ఎవరికి వినిపించట్లేదు. దయచేసి ప్లీజ్ మీరు దయచేసి కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి ప్లీజ్. మీ సీట్లలో కూర్చోండి. నేను మీరు మాట్లాడారు హరిశివ గారు. మీరు మాట్లాడు ఒక్క నిమిషం హరీష్ గారు, పల్లవి హరీష్ గారు ఒక్క నిమిషం. వారికి హరీశ్రావు గారికి చాలాసార్లు నేను అవకాశాలు ఇచ్చాను. వారు సబ్జెక్టు మీద ఒక్క నిమిషం వారు అనుభవమైనటువంటి లెజిస్లేటివ్ మినిస్టర్ చేసిన వాళ్ళు ఈ సభలో సీనియర్ శాసనసభ్యులు, రూల్స్ పొజిషన్ తెలుసు, అన్నీ తెలుసు వారికి నేను పదే రిక్వెస్ట్ కూడా చేశాను. శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారి పేరు మీరు ఆ కంపెనీలో లేనట్టు సంబంధం లేనటువంటి వ్యక్తి పేరు తీసి వారిపైన వ్యక్తిగతమైన మీరు ఆరోపణ చేశారు కాబట్టి మీరు ఆ వర్డ్స్ను విత్డ్రా చేసుకొని మీ కార్యక్రమం మీ సబ్జెక్టు కొనసాగించండి నేను రిక్వెస్ట్ చేశాను. మీరు పదే అదే కంపెనీ మీద ఆరోపణ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుతున్నారు ఆ వర్డ్స్ ఇందులో మీకు ఇన్నిసార్లు అవకాశాన్ని మీకు రిక్వెస్ట్ చేశాను నేను చాలాసార్లు. మీరు అందరికంటే సీనియర్ సభ్యులు, లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ చేసినటువంటి వారు, మీరు అనుభవం అనేటువంటి వాళ్ళు మీరు పదే మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. ముందు మీ సీట్లలో కూర్చోండి దయచేసి ప్లీజ్. మీరు సీట్లలో కూర్చోండి. ముందు మీరు కూర్చుంటాం. మీరు కూర్చోండి. ఇస్తాను. మీరు కూర్చోండి. మీరు మీ సీట్లలో కూర్చొని హరిశివ గారు అవకాశం ఇస్తాను. మీరు మీ సీట్లలో కూర్చుని హరిశివ గారు అవకాశం ఇస్తాను. మీరు మీ సీట్లలో కూర్చోబెట్టండి. మీ సభ్యులను కూర్చోమని చెప్పండి. మీరు మైక్ ఇవ్వను. మీ సీట్లలో మీ సభ్యులందరూ దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. హరీశ్రావు గారికి నేను పదే రిక్వెస్ట్ చేసినాను, మళ్ళీ కూడా చేస్తున్నాను. మీ సభ్యులను మీ యొక్క సీట్లలో కూర్చోమని చెప్పండి. మహేశ్వరి అధ్యక్ష. మహేశ్వరి మాట్లాడండి అధ్యక్ష. ఈరోజు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు లేవనెత్తినటువంటి అంశము
మరి ఈరోజు డిమాండ్స్లో ఉన్నదా? డిమాండ్స్లో లేనటువంటి అంశాన్ని ఈరోజు మీరు మాట్లాడి ఈరోజు కేవలం వేరే వారికి అవకాశం లేకుండా ఈరోజు డిమాండ్లో లేనటువంటి అంశాన్ని మీరు అలో చేసి ఈరోజు సభా సమయాన్ని వృధా చేస్తూ ఈరోజు మీరు అందరికీ రావాల్సినటువంటి అవకాశాలు రాకుండా ఈరోజు మీరు ఈ రకంగా మరి సభను హ్యాండిల్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి మీరు స్పెషల్ గా అంశం మీద షార్ట్ డిస్కషన్ కలగండి, ఆ డిస్కషన్ చేయమనండి. గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ రోజు కాళేశ్వరం లాంటి అంశంలో కూడా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుండా వాళ్ళు చేసినటువంటి అనేక అంశాలు ఉన్నాయి సార్. మరి అలాంటి అన్నిటి మీద మీరు సమయం పెట్టండి, షార్ట్ డిస్కషన్ పెట్టండి, ఎంక్వైరీ పెట్టండి. కానీ ఈ రోజు ఈ రకంగా మరి సభను అడ్డుకోవడం అనేది సమంజసం కాదు అధ్యక్ష. సీనియర్ శాసనసభ్యులు అయినటువంటి హరీష్ రావు గారు కూడా మరి మీరు ఇప్పటికైనా విత్డ్రా చేసేసుకొని దయచేసి మరి సబ్జెక్టు వెళ్ళాల్సిందే కోరుతా ఉన్నాను. గౌరవ బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు చెప్పినట్టుగా ఇవాళ ఇది డిమాండ్లో మైండ్ సెట్ జియాలజీ లేనటువంటి అంశము. డిమాండ్స్ వచ్చినప్పుడు మాట్లాడొచ్చుకోవచ్చు, కానీ దాని మీద సపరేట్ సమయం అడిగేదని చర్చ చేయాలి. కానీ వ్యక్తుల పేర్లు మంత్రుల పేరు తెచ్చి సంబంధం లేదు. డిమాండ్స్ ఎజెండానే కాదు. దయచేసి దాన్ని మీరు నోటీస్ చేసి ఆ ఇష్యూను రిజాల్వ్ చేసి సభ నడవాలి కదా అధ్యక్ష. సభ నడవకుండా వాళ్ళు కావాల్సుకొని సభకు అంతరాంగలు సభను ఎక్కువ రోజులు బీఎస్సీలోకి వచ్చి మీ సభ ఇచ్చే సమయాన్ని వాడుకోకుండా అదే స్థితి మీద నడవదు కదా అధ్యక్ష. కాబట్టి ఎజెండాలో ఇవాళ డిమాండ్స్లో లేనటువంటి సబ్జెక్ట్ మీద ఇంత రాద్ధాంతం చేసి సభను ఈ విధంగా డిస్కస్ చేసే ప్రాబ్లం అవుతుంది. డిమాండ్స్ లేదు కదా, లేదు. మీరు మాట్లాడండి. ప్రభాకర్ మీరు మాట్లాడు. రమణారావు విజయరమణరావు సార్. అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం 10 ఏళ్లలో బినామీలు పెట్టి మైనింగ్ ఇసుక నడిపించారు. బినామీలు పెట్టి మైనింగ్ ఇసుక నడిపించారు, లారీలతోని తొక్కించారు. ఇవాళ అకారణంగా డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని వదిలిపెట్టి ఇవాళ కావాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణ చేయడం, బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఇంతకుముందు సంబంధిత మంత్రి వివేక్ గారు చెప్పారు, అవసరమైతే దీని మీద ఎంక్వైరీ చేద్దాం. లాస్ట్ 10 సంవత్సరాలలో ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో ఏం జరిగింది అనేది చెప్పంగా కూడా వాళ్ళు కావాలని చెప్పి సభను అడ్డుకొని సభను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా రాష్ట్రం మొత్తంలో గీ ప్రాంతం గ్రామ ప్రాంతం జాగా ప్రాంతం అనకుండా మరి అన్ని ప్రాంతాలలో బినామీల పేరు పెట్టి ఆనాడు ఇసుక మాఫియా చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళే ఇవాళ క్రషర్లు కానీ ఇసుక మైనింగ్ కానీ అన్ని నడిపించారు, గ్రానైట్ కానీ మొత్తం నడిపించారు. ప్రతి ఇసుకలు కానీ గ్రానైట్లు కానీ అది అన్నిట్లలో వాళ్ళకు సంబంధం లేకుండా 10 సంవత్సరాలలో ఏది నడవలేదు. మళ్ళీ వాళ్ళే ఇవాళ సొక్కం పూసలైనట్టు వాళ్ళే ఇవాళ మేము బాగా చేసినాం అన్నట్టు మరి వాళ్ళు ఏదైతే మరి హౌస్ కమిటీ వేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారో అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పటికే మైనింగ్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు, గత 10 ఏళ్ళది ఇది ఎంక్వైరీ చేద్దాం, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని విచారణ చేసి చర్యలు తీసుకుంటాం కూడా వారు చెప్పండి. కూర్చోండి. ఇప్పటికైనా డిమాండ్ మీద మాట్లాడాలని చెప్పి హరీష్ రావు గారిని అధ్యక్ష నేను కోరుతా ఉన్నా. డిమాండ్స్ మీద చర్చించాలి. మరి ఎందుకంటే ఇంకా సభ్యులు కూడా మాట్లాడేది ఉన్నది. మరి వాళ్ళను అందరినీ కూడా ఇలా మాట్లాడే వాళ్ళందరినీ వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా వివరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా డిమాండ్స్ మీద మాట్లాడమనండి. ఏదైతే వాళ్ళ డిమాండ్స్ మీద చర్చ జరగాలనో ఆ చర్చలో పాల్గొని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. హరీష్ రావు గారు, ముందు మీ సభ్యులందరినీ కూర్చోబెట్టండి. మీరు డిమాండ్స్ మీద మాట్లాడే ఉన్న మీకు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు మిగతా సభ్యులందరూ మాట్లాడే సభా సమయం అంతా వృధా అవుతుంది. మీకు వాళ్ళకి చాలాసార్లు అవకాశం ఇచ్చాను. వారు వ్యక్తిగతంగా మినిస్టర్ గారి పేరును ప్రస్తావించారు కాబట్టి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్తున్నాం. పదే మేము అడుగుతున్నప్పటికీ సభా సాంప్రదాయాలు తెలిసినటువంటి సీనియర్ సభ్యులు వారు, అనుభవం ఉన్నటువంటి లెజిస్లేటివ్ మినిస్టర్ వారు ఈ విధంగా సభను ఇబ్బంది కలిగించడం మంచి సాంప్రదాయం కాదు. హరీశ్రావు గారు, మీరు ముందు మీ సభ్యులను కూర్చోబెట్టండి. మీరు డిమాండ్ మీద మాట్లాడితే తప్పకుండా అవకాశం ఇస్తాం. మీరు మంత్రి గారి పేరు ప్రస్తావించినప్పుడు మీరు విత్డ్రా చేసుకోండి. మైనింగ్ మినిస్టర్ గారు అధ్యక్ష, ఇప్పుడు
22లో అప్పుడు ఈడీ రేడ్ అయింది మన ఒక సభ్యుల ఫ్యామిలీ కన్సర్న్స్ మీద. అప్పుడు హౌస్ కమిటీ గురించి ఎవరు మాట్లాడలేదు. ఈడీ రేడ్ అయినప్పుడు వారి అంశాలు అందరికీ తెలుసు. ఈడీ రేడ్ అయింది, ఫెమా వయలేషన్స్ అయినాయి, ఇవన్నీ అయినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వము హౌస్ కమిటీ గురించి ఆలోచించలేదు. తర్వాత ఇంకొక వ్యక్తి, ఇంకొక మన మెంబర్, వారు కూడా బీజేపీ ఎంపీ గారు కూడా అప్పుడు ఒక ఎలిగేషన్ పెట్టినారు. 400 కోట్ల రూపాయల స్కామ్. ఈ మెటల్ అన్ని కూడా 2000 రూపాయలు క్యూబిక్ మీటర్, ఎప్పుడైతే గవర్నమెంట్ రేట్ 1800 ఉందో దాంట్లో ఇల్లీగల్ గ్రనైట్ మైన్ కూడా ఆపరేట్ చేసినారని చెప్పినారు. కానీ అప్పుడు హౌస్ కమిటీ దాని గురించి ఏం ప్రస్తావన లేదు. తర్వాత ఇంకొక వ్యక్తి ఇప్పుడే చెప్పినారు హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యే గారు బ్రదర్ కూడా ఇన్వాల్వ్ ఉంటే అని. అప్పుడు ఎందుకు పెట్టలేదు హౌస్ కమిటీ? ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పినాము, ఒక చిన్న 4 లక్షల రూపాయల సినరేజ్ ఫీ పే చేయలేదని నోటీస్ పోయింది. 4 లక్షల రూపాయల కోసం వాళ్ళు హౌస్ కమిటీ గురించి అడుగుతున్నారు. వాళ్ళేమో వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నది 10 సంవత్సరాలలో. దాని గురించి అప్పుడైతే హౌస్ కమిటీ గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు 4 లక్షల రూపాయలు వయలేషన్ కోసము వారు హౌస్ కమిటీ అడుగుతున్నారు. దీన్ని ఒప్పుకునేది లేదు అధ్యక్ష. ఏదైతే ఉందో మనము ఎంక్వైరీ చేస్తామన్నాము. డెఫినెట్లీ ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఏమన్నా ఫైండింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీని హౌస్లో కాన్ఫిడెన్స్ తీసుకొని హౌస్ కమిటీ గురించి ఆలోచిస్తాం. సార్, నేను గౌరవ హరీష్ రావు గారితో పాటు టీఆర్ఎస్ గౌరవ శాసనసభ్యులందరినీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సభా సాంప్రదాయాలను పాటించి ప్రత్యేకంగా డిమాండ్స్ జరుగుతూ ఉన్న సందర్భంలో చాలామంది శాసనసభ్యులు కూడా ఈ డిమాండ్స్లో పాల్గొనాలి, చర్చలో పాల్గొనాలి, వారి ఆలోచన చెప్పాలి. ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే విమర్శలు చేసే అవకాశం ఉంది. దీంట్లో తప్పులు ఒప్పులు ఎక్కడ జరిగినాయో సూచనలు ఇచ్చే విధంగా వారందరూ కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. ఈరోజు నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, స్పష్టంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఇప్పుడే మైనింగ్ మినిస్టర్ గారు చెప్పారు, డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పారు, ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసి తప్పకుండా ఎవరైతే తప్పు చేస్తారో వారిపైనే చర్య తీసుకుంటామని. ఈరోజు హర్ష కన్స్ట్రక్షన్ కు సంబంధించి అధ్యక్ష ఎక్కడ కూడా అక్రమంగా మరి మైనింగ్ జరగలేదు. డబ్బులు సీనియరేజ్ ఎంత కట్టాలో అంత కట్టిండ్రు, డబ్బులు ఎంత కట్టాలో అంత కట్టిండ్రు, ఏ విధమైన సంశయం లేదు. కానీ వందలాది కంపెనీస్ వారి ప్రభుత్వంలోనే ఈరోజు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా నడిపించిండ్రు. సమాధానం చెప్పమని వాళ్ళని వాళ్ళ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇప్పుడు కేవలం వ్యక్తిగతంగా ఒక్కరి టార్గెట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ సందర్భంలో నేను వారిని మరొక్కసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను, తప్పకుండా వారు చేసిన మరి ఆరోపణలను వెంటనే విత్డ్రా చేసుకోవాలి. వారు అడుగుతా ఉన్న ఏదైతే అంశం ఉందో దానికి తావులేదు అధ్యక్ష. ఈరోజు ఎంక్వైరీ చేస్తారని మొత్తం 10 సంవత్సరాలు 2014 నుంచి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారని కూడా మంత్రి గారు సభాపక్షాన ఈ రోజు మీ ముందట ప్రస్తావన చేయడం జరిగింది. ఆ వరంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. నేను దయచేసి గౌరవ సోదరులని, ఎందుకంటే వారు చాలా సీనియర్గా ఉన్నారు, శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నారు,